హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తనుజ్ టెక్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. ముందుగా మా ఛానల్ ఫస్ట్ టైం అయితే ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడు మేమైతే రాజోలికి సమీపంలో ఉన్న దిండి రిసార్ట్స్కి అయితే వస్తున్నామండి. రిసార్ట్లోకి అయితే ఎంట్రన్స్ అయ్యాం. ఇక్కడైతే వినాయకుడి స్టాట్యూ ఉంది. సో కొంచెం ముందుకైతే వస్తే చిన్న చిన్న పాండ్స్ ఉండి దాంట్లో తామర పువ్వులు, తామర ఆకులు చూడడానికి సూపర్గా అయితే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి స్విమ్మింగ్ పూల్ అండి. చూడండి, ఇది కూడా చాలా సూపర్గా అయితే ఉంది. వాటర్ కూడా చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. నెక్స్ట్ అలా నడుచుకుంటూ వెళ్తే గ్రీనరీ అయితే చాలా బాగుందండి. ఈ రిసార్ట్ వచ్చేసి చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు. దిండి రిసార్ట్స్లో స్పెషల్ అంటే రూమ్స్ అనేవి వాటర్లో నుంచే బిల్డ్ చేసి ఉంటాయండి. అంటే పాండ్స్ మీదే మనకి హట్స్ లాగా కనిపిస్తాయి. చూడడానికి అయితే చాలా బాగున్నాయి. అలాగే పాండ్స్ మొత్తం తామర పువ్వులు, తామర ఆకులతో చాలా నిండుగా అయితే కనిపిస్తున్నాయి. పాండ్స్కి మధ్యన ఉన్న గ్యాప్స్ను పెద్ద కుండీలతో మెయింటైన్ చేశారు. సో ఈ రిసార్ట్ని విజిట్ చేసే వాళ్ళు ఈ చిన్న గ్యాప్స్ నుంచి నడుస్తూ వెళ్తే రిసార్ట్ అందాలన్నీ కనిపిస్తాయండి. సో నాతో పాటు మీరు కూడా చూడండి. చుట్టూ పచ్చదనం, ప్రశాంతంగా ఉన్న వాతావరణం కాబట్టి ఎవరైనా చాలా ఎంజాయ్ చేస్తారండి. అలాగే ఇక్కడ చాలా ఈవెంట్స్ అయితే జరుగుతాయండి. యాక్చువల్గా ఈరోజు కూడా ఈవెంట్ ఉందని మమ్మల్ని అలౌ చేయనున్నారు. ఫైనల్లీ వాళ్ళని రిక్వెస్ట్ చేసి విజిట్ అయితే చేశాము. ఓన్లీ 1 అవర్ మాత్రమే పర్మిషన్ ఇచ్చారండి. ఈ 1 అవర్ విజిట్కి కూడా 250 ఛార్జ్ అయితే చేశారండి. ఇక్కడ వచ్చేసి బర్త్డే ఫంక్షన్స్, యానివర్సరీలు చాలా అయితే జరుపుకుంటారంట. ఈ సెలబ్రేషన్స్కి 10,000, 20,000 అలా పడుతుందని చెప్పారు. మేమైతే ఏమీ ప్లానింగ్ లేకుండా వెళ్ళామండి. యాక్చువల్లీ దిండికి దగ్గరలో ఒక చిన్న ఫంక్షన్కి అయితే అటెండ్ అయ్యాం. ఈ ఫంక్షన్కి దగ్గరలోనే దిండి ప్లేసెస్ ఉన్నాయని విజిట్ చేయడానికి వచ్చామండి. సో రిసార్ట్స్లో విజిటర్స్కి ఎవరికి బోర్ కొట్టకుండా చూడడానికి చాలా అందమైన ప్లేస్ని అయితే డిజైన్ చేశారు. ఇవి వచ్చేసి రూమ్స్ అండి. ఈ ప్లేస్లో అయితే ఫ్రెండ్స్తో కూర్చుని ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. టైం కూడా తెలియదండి ఇక్కడ కూర్చుంటే కనుక. అక్కడ గ్రౌండ్లో పిల్లలు ఆడుకోవడానికి కొన్ని థింగ్స్ అయితే పెట్టారండి. ఈ రిసార్ట్స్లో స్టేయింగ్ చేసే వాళ్ళకి బోర్ కొట్టకుండా పిల్లలకు గేమ్స్ అయితే ఉన్నాయండి. ముఖ్యంగా గ్రీనరీ అనగానే గుర్తొచ్చేది కేరళ కదండి. కానీ ఇక్కడ అవి తలపించేలాగే ఉన్నాయండి గ్రీనరీ అంతా. మనం ఎంతసేపు నడిచినా ఫుల్లీ గ్రీన్ కనిపిస్తూ ఉంటుంది. మనం ఎంతసేపు నడిచినా చాలా బోర్ కొట్టకుండా చాలా అందంగా అయితే కనిపిస్తున్నాయి. అలాగే కొంత దూరం నడిచిన తర్వాత సిట్టింగ్ అరేంజ్మెంట్స్ అయితే ఉంటున్నాయండి. ఈ దిండి రిసార్ట్స్ వచ్చేసి గోదావరి నది ఒడ్డున కనిపిస్తుంది మనకి. సో ఈ గ్రీనరీని చూస్తూ ముందుకైతే వెళ్తున్నాము. ఈ వేలో లైట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి. ఇది వచ్చేసి సిట్టింగ్ పాయింట్. అలాగే గోదావరి నది ఒడ్డు. ఇక్కడ కూర్చుని గోదావరి అందాలను తిలకించవచ్చు. మీరు కూడా నాతో పాటు చూడండి. గోదావరి అయితే ఎంతో ప్రశాంతంగా ఉందండి. మా వాడైతే ఫుల్లీ ఎంజాయ్ చేస్తున్నాడు. యాక్చువల్లీ చాలా రోజుల తర్వాత అయితే మేము బయటకు వచ్చాము. ఎవరి వర్క్లో వాళ్ళు బిజీగా ఉండి బయటకు వచ్చే టైం అయితే ఉండడం లేదు. దట్స్ వై ఈ దిండి రిసార్ట్స్కి రావడానికి ఒక కారణం కూడా. యాక్చువల్లీ ఫంక్షన్ అయిన తర్వాత ఇంటికి వచ్చేద్దామన్న ప్లానింగ్తోనే ఉన్నాము. కానీ 20 కిలోమీటర్స్ దూరంలో ఉన్న దిండి రిసార్ట్స్ని చూసి వెళ్తే బాగుంటుంది అనిపించి మళ్ళీ దీన్ని విజిట్ చేయడానికి అయితే వచ్చామండి. కానీ చాలా అయితే బాగుంది. ఇక్కడ ప్లేయింగ్స్ కానీ చూడడానికి కానీ చాలా ఎంజాయ్ అయితే చేస్తారు. మీరు కూడా దగ్గరలో ఉన్న వాళ్ళు ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి.
ఇప్పుడున్న రోజుల్లో ఎవరికి వాళ్ళు చాలా బిజీ లైఫ్ లీడ్ చేస్తున్నారండి. బట్ కొంచెం టైం దొరికినప్పుడల్లా ఇటువంటి ప్లేస్ని విజిట్ చేస్తే మనకి మైండ్ అయితే చాలా రిలాక్స్డ్గా ఉంటుంది. సో ఇవన్నీ కూడా రూమ్సేనండి. చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు. వర్కర్స్ కూడా చాలామంది అయితే కనిపిస్తున్నారు. సో ఎప్పటికప్పుడు దీని క్లీనింగ్ అయితే చేస్తున్నారండి. అందుకే ఇవి చూడడానికి చాలా నీట్గా అయితే కనిపిస్తున్నాయి. చూడండి, మనం నడిచే ప్లేస్లో ఒక రేపర్ కూడా లేకుండా ఉన్నాయి. ఈ నడిచే ప్లేస్ అయితే చాలా నీట్గా కనిపిస్తుందండి. బాగా డిజైన్ చేశారు. ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి వెళ్ళే మార్గంలోనే అన్నీ కనిపిస్తున్నాయి మనకి. చుట్టూ చెట్లతో నిండిపోవడం వల్ల పక్షుల రాగాలు కూడా వినిపిస్తున్నాయి. ఇలా ఈ ప్రకృతిని ఆస్వాదిస్తూ నడుస్తూ ఉంటే టైం అస్సలు తెలియడం లేదండి. అంత సూపర్గా అయితే ఉన్నాయండి ఈ ప్లేస్లన్నీ కూడా. అలాగే ఈ కుండీలో చూడండి, ఈ లోటస్ని ఎంత ముద్దుగా అయితే ఉందో. ఇలా చూసుకుంటూ ముందుకైతే వస్తున్నాం. ఇక్కడ వచ్చేసి ఉయ్యాలు కనిపిస్తున్నాయండి. ఈ రిసార్ట్లో స్టే చేసే వాళ్ళకి బోర్ కొట్టకుండా ఇక్కడ ఉయ్యాలు కూడా అరేంజ్ చేశారు. అలాగే ఇక్కడ చూస్తే ఒక గుర్రబండి కూడా కనిపిస్తుందండి. విజిటర్స్ని తీసుకెళ్ళడానికి గుర్రబండిని కూడా యూజ్ చేస్తారు. పిల్లలైతే చాలా ఎంజాయ్ అయితే చేస్తారండి. అలాగే ఇక్కడ ఇది ఒక రూమ్ అన్నమాట. ఈ బ్రిడ్జ్ అయితే మనం నడుస్తున్న ప్లేస్ నుంచి రూమ్కి అయితే అటాచ్ చేసి ఉంది. కిందంతా వాటరే ఉంటుంది. సో ఈ బ్రిడ్జ్ నుంచి మనం నడుచుకుంటూ వెళ్ళి రూమ్స్కి అయితే ఎంట్రన్స్ అవ్వాలి. చూడండి ఎంట్రన్స్ అయితే ఎలా ఉందో. నిజంగా చాలా అయితే బాగుందండి. ఈ ప్లేస్లో బర్త్డే అయినా యానివర్సరీ అయినా చేస్తే చాలా బాగుంటుంది. ఇక్కడ సిట్టింగ్ కూడా చాలా బాగా చేశారు. మనకి కావాల్సిన చైర్స్ అలాగే ఒక మంచం కూడా ఇక్కడ ఏర్పాటు చేశారండి. నిజంగా చెప్తున్నా, ఈ రిసార్ట్ అంతా కూడా తిరిగిన తర్వాత నాకు బెస్ట్ ప్లేస్ అంటే ఇదే బాగా నచ్చింది. చాలాసేపు అయితే కూర్చున్నాం ఇక్కడ. ఈ ప్లేస్కి మనకు నచ్చిన ఫ్రెండ్స్తో వెళ్తే మాత్రం అస్సలు బోర్ కొట్టదండి. ఎంత టైము స్పెండ్ చేసామన్నది కూడా మనకి తెలియదు. ఈ ప్లేస్లో నుంచి వాటరు అలాగే వాటర్ లిల్లీస్ అన్నీ కూడా కనపడుతుంటుంటే ఇంకా ఈ ఫీలింగ్ మాటల్లో అయితే చెప్పలేము. రియల్లీ సూపర్ ప్లేస్ అండి. ఈ లోటస్ చూడండి, పర్పుల్ కలర్లో చాలా అందంగా అయితే కనిపిస్తుంది. చుట్టూ పచ్చదనం, పక్షుల కిలకిల రాగాలతో ఈ ప్లేస్ అయితే ఆసమ్ అని చెప్పొచ్చు. ఇటువంటి ప్లేస్ని విజిట్ చేయడం ఇదే మొదటిసారండి. సో చాలా థ్రిల్ అయితే ఫీల్ అయ్యాను. సో ఫ్రెండ్స్, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ప్లేసెస్ అయితే ఉన్నాయి చూడడానికి. సో ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి దిండి రిసార్ట్ వీడియో. మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి చిన్న లైక్ అయితే ఇచ్చి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మీరు చేసే సపోర్ట్ వల్ల ఇలాంటి వీడియోస్ ఇంకెన్నో మీ ముందుకు తీసుకొస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.